హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కొత్తగా ఒక డిఫరెంట్ వేలో చికెన్, మటన్‌కి ధీటుగా, సింపుల్ అండ్ టేస్టీగా మంచి ఫ్లేవర్‌ఫుల్‌తో ఎగ్ కర్రీ అయితే చూపిస్తానండి. చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా గానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 3 యాలకులు, ఒక స్టారు, 5, 6 లవంగాలు, అర ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేపుకుందాం. మనం ఆయిల్‌ని ఓవర్‌గా హీట్ చేసామనుకోండి, దినుసులు వేయంగానే మాడిపోతాయన్నమాట. అందుకు కాబట్టి లోగా హీట్ చేసుకొని, దినుసులు వేసుకొని, స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి, దినుసులన్నీ చక్కగా వేగి మంచి ఫ్లేవర్ వస్తాయి. దినుసులు మంచి ఫ్లేవర్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో 6, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లము, చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే 5, 6 ఎండుమిర్చి వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు ఇలా రంగు మారాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక 20 జీడిపప్పు, ఒక 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర తరుగు, ఒక గుప్పెడు పుదీనా తరుగు, అలాగే పావు కేజీ టొమాటో ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. టమాటా ముక్కలు చూసారు కదండి, మెత్తగా మగ్గాయి. నాకు ఇలా మగ్గడానికి 5 నిమిషాల సమయం పట్టిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ మసాలాని ఇందులో వేసుకుందాం. ఇందులోనే 50 ml నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ షాజీరా, ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేయకూడదండి, కూర అనేది స్వీట్ వస్తుందన్నమాట. అందుకని తగ్గించే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయని ఇలా వేయించుకున్నాం కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మనకి మసాలా ఉడికి ఆయిల్ అనేది పైకి రావాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే మనకి మసాలా అనేది చక్కగా ఉడికినట్లు అన్నమాట. చూసారు కదండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇందులోనే 400 ml నీళ్లు పోసుకుందాం. మసాలా వేయించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గ్రేవీకి తగ్గట్టుగా మరో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. 7 నిమిషాలకు చూస్తున్నారు కదండి, గ్రేవీ అంతా చక్కగా ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇందులో ఎగ్స్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఎండాకాలం కదండి, మనం ఇలా ఒక్కొక్క గుడ్డు కొట్టి వేసుకున్నాం అనుకోండి, ఏదైనా పాడైంది ఉంటే తెలుస్తుందనమాట, తీసేయొచ్చు. మనం అన్నీ ఒకే దాంట్లో కొట్టామనుకోండి, ఏదైనా ఒక్క ఎగ్ సరిగ్గా లేకపోయినా కానీ మిగతా ఎగ్స్ అన్నీ పాడైపోతాయి. ఒక గిన్నె ఎక్స్ట్రా పట్టినా కానీ చక్కగా ఇలా చూసేసి వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసేసి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాలకు చూసారు కదండి, ఎగ్ చక్కగా ఉడికింది. చూస్తున్నారా? అసలు ఇది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. గ్రేవీ చూడండి చిక్కగా ఎంత బాగుందో. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. మీకు కొంచెం మసాలా ఎక్కువైద్ది అనిపిస్తే ఈ గరం మసాలాని స్కిప్ చేసేయండి. అంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు అలా ఎవరైనా ఉండి ఎక్కువ మసాలా తినలేము అనుకుంటే గనక స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లమ్.
ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి చక్కగా ఒకసారి కలిపేసాము అంటే మన దాబా స్టైల్ అండా కర్రీ రెడీ. చక్కగా అన్నం పెట్టుకొని ఇలా ఈ ఎగ్ ఇలా వేసేసుకొని ఈ గ్రేవీ వేసుకొని తిన్నామంటే ఇంకా మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు. లాగించేయడమేననమాట. చూసారు గదండీ! ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఎగ్ కర్రీ ఎంత బావుంటుందో తెలుసా? మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.